హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే మనం విజయవాడ జంక్షన్ నుండి గుంటూరు జంక్షన్‌కి అయితే జర్నీ చేయబోతున్నామండి. మనం ఎక్కబోయే ట్రైన్ వచ్చేసరికి విజయవాడ నుంచి లింగంపల్లి వెళ్ళే ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అండి. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12795. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్‌ఫామ్ నెంబర్ 10లో అయితే ఉందండి. నేనైతే జనరల్‌లో టికెట్ తీసుకున్నాను. ఈ ట్రైన్ వచ్చేసరికి విజయవాడ, మంగళగిరి, గుంటూరు జంక్షన్, నల్గొండ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ మీదుగా లింగంపల్లి అయితే వెళ్తదండి. మన ట్రైన్ అయితే విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయింది. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసరికి గుంటూరు వరకే అండి. మధ్యలో వచ్చేసరికి మనకి మంగళగిరిలో అయితే స్టాపింగ్ ఉంది. మనకి విజయవాడ జంక్షన్ వచ్చేసరికి మన ఇండియాలోనే టాప్ 10లో అయితే ఉంటుందండి. మన సౌత్ ఇండియాలో వచ్చేసరికి సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ అయితే చెన్నై సెంట్రల్ అనమాట. ప్రజెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఒక శుభవార్త అయితే చెప్పిందండి. మనకి ప్రత్యేకంగా 18వ రైల్వే జోన్గా విశాఖపట్నాన్ని అయితే ప్రకటించింది. ప్రజెంట్ మన రైల్వే జోన్ వచ్చేసరికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అండి. ప్రధాన కేంద్రం విశాఖపట్నం. ఈ జోన్లో ప్రధానంగా విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంతకల్ డివిజన్లతోటి ఈ కార్ అయితే ఉంటుందండి. దానికి తెలుగు రాష్ట్రాలకి 2 జోన్లు వచ్చేసాయి. ఇప్పుడే లోకో షెడ్ నుంచి ఇంజన్ అయితే బయటకు వచ్చినట్టుంది. నేను ఎప్పుడు వచ్చినా కానీ విజయవాడ చూస్తే అదొక రకమైన ఆనందం వస్తుందండి. అదొక రకమైన వైబ్ అయితే ఉంటుంది విజయవాడలో. ఎందుకంటే నన్ను అడగద్దండి, నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి విజయవాడ అంటే చాలా ఇష్టం. ఇక్కడ చూసారా ట్రాక్ మీద అయితే ఎలా వెళ్తున్నారో, దయచేసి అలా అయితే వెళ్ళొద్దండి, షార్ట్కట్గా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు థర్డ్ లైన్ వేసినాక ట్రైన్స్ ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి అనేది అర్థం కావట్లేదు. మనకి ఇక్కడ చూడబోయేది వచ్చేసరికి పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ అండి, విజయవాడ. మన ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద బస్ స్టేషన్ అనమాట ఇది. ఈ బస్ స్టేషన్ విజయవాడ ఎయిర్పోర్ట్ కంటే కూడా పెద్దగా ఉంటుందండి. మనమైతే ఇప్పుడు కృష్ణా నది పైన అయితే జర్నీ చేస్తున్నామండి. వ్యూ అయితే చాలా బాగుంది, బట్ నాకైతే కొంచెం భయంగా అయితే ఉంది. మనకి ఇలాగా పెద్ద పెద్ద నదులు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న నాణ్యాలు అయితే నదిలో వేస్తూ ఉంటారండి. నేను చిన్నప్పుడు వేసేవాడిని. ఎందుకు వేస్తారో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో అయితే చెప్పండి. మనమైతే ప్రజెంట్ కృష్ణా కెనాల్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడి నుంచే గుంటూరు వెళ్ళే ట్రాక్ ఒకవైపు వెళ్తుంది. మనం ఇప్పుడు గుంటూరు వెళ్ళే సైడ్ అయితే వెళ్తున్నాం. ఇంకోటి వచ్చేసరికి చెన్నై సైడ్ వెళ్తుందండి. అది ఇప్పుడు మనం వీడియోలో అయితే చూస్తాము కాసేపట్లో. అక్కడ మనకు కనపడుతున్న ట్రాక్స్ వచ్చేసరికి చెన్నై వైపు వెళ్ళేవండి. ఇటు మనం వెళ్తున్నది వచ్చేసరికి గుంటూరు వైపు అనమాట. గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్ళే ట్రాక్ ఇంకోటి ఉంటుంది. అది మళ్ళీ ప్లస్ హైదరాబాద్ సైడ్ వెళ్ళేది వయా పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నల్గొండ సైడ్ వెళ్ళే ట్రాక్ కూడా ఇటు సైడ్ నుంచి వెళ్తుంది అనమాట.
మనమైతే కాసేపట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిమ్స్ని అయితే చూడబోతున్నామండి. ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అదే అండి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ అనమాట. ఎయిమ్స్ అయితే చాలా మంచి ఏరియాలో అయితే ఉందండి. అటు పెద్ద కొండలు ఉన్నాయి, ప్రకృతి మధ్యలో చాలా ప్రశాంతంగా అయితే ఉంది. మాటల్లోనే మంగళగిరి అయితే వచ్చేసామండి. మంగళగిరి తర్వాత చాలా మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి, అవి అయితే మిస్ అవ్వద్దండి. మంగళగిరి వచ్చేసరికి ఒక 10 years బ్యాక్ ఇంత అయితే ఉండేది కాదు. మన రాజధాని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మంగళగిరి మొత్తం అయితే చాలా డెవలప్ అయిందండి. అసలు ఊహకందనంత అయితే డెవలప్ అయింది. నాకు తెలిసినంత వరకు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అన్నీ మంగళగిరి దగ్గరే అయితే ఉన్నాయండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, isn't that spitting slow, spitting fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness, hilarious, you think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior, you know I'll always be a bit superior, get off of me, this ain't no humble brag, I want you to hear words, you can say them back, I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. ఇక్కడ కనపడుతున్న విజువల్ అయితే ఒకసారి గమనించారా? మన ముందేమో పొలాలు ఉన్నాయి, ఆ పక్కనే వచ్చేసరికి టవర్స్ అయితే బాగా హైట్గా కనపడుతుంది. కొంచెం డిఫరెంట్ విజువల్ అయితే అనిపిస్తుంది. మంగళగిరిలో వచ్చేసరికి ఈ ఏరియా వచ్చి బాగా డెవలప్ అయిందండి. మంచి మంచి బిల్డింగ్స్ బాగా హైట్ ఉన్నాయి వచ్చేసరికి ఈ ఏరియాలో కనపడతాయి. మనకు కనపడుతున్న టవర్స్ లాగా ఉన్న దగ్గర జనసేన పార్టీకి సంబంధించిన కార్యాలయం కూడా ఉంది అక్కడే. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make. ఇప్పుడు మనం క్రాస్ అవ్వబోతున్న హైవే వచ్చేసరికి విజయవాడ వెస్ట్ బైపాస్ అండి. అది అమరావతిని టచ్ అవుతా వెళ్తుంది కదా, ఆ హైవే అండి. ఇప్పుడు NH60 అనమాట అది. I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play. మనకి వచ్చేసరికి ఇక్కడ కనపడుతుంది హాయ్లాండ్ అండి, హాలిడే డెస్టినేషన్. చాలా బాగుంటుంది. మీరు విజయవాడ గుంటూరు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. Hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. మనకి అక్కడ కనపడుతున్న బిల్డింగ్స్ వచ్చేసరికి రామకృష్ణ వెనిజియా సంబంధించిన బిల్డింగ్స్ అండి. అదే మన మహేష్ బాబు గారు అయితే ఓపెన్ చేశారు. అక్కడ కంప్లీట్ అయితే అవ్వలేదు. మన కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి చూస్తే కనపడతాయి కదా,
అవండి NH60 పైన ఉండేది. మనకి ముందు కనపడుతున్న ఏరియాలో అయితే ఫ్లాట్స్ అయితే వేసేసారండి. నాకు తెలిసి ఒక 5 ఇయర్స్‌లో ఇవి కూడా చాలా పెద్ద బిల్డింగ్స్ అయితే కట్టొచ్చు. కనపడకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇది మిడ్ ఏరియా అవ్వచ్చు అమరావతి మిగతా ఏరియాస్ అన్నిట్లికి. ఇప్పుడు మనకు కనపడుతున్న ఏరియా అంతా నాగార్జున యూనివర్సిటీ, కాజా టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఏరియా అండి. మనకిక్కడ విజయవాడ నుంచి గుంటూరు వచ్చే వాళ్ళకి ట్రైన్ జర్నీ బెటరా? లేకపోతే బస్సు జర్నీ బెటరా? కామెంట్లో చెప్పండి. మనకొచ్చేసరికి ఇక్కడ విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే ఇదైతే ట్రైన్‌లో ఓకే. కానీ బస్సుల జర్నీ అయితే ఇంకా బాగుంటది. ఎందుకంటే NH65 పక్కన సర్వీస్ రోడ్స్ అయితే వేశారు. నాన్ స్టాప్‌గా కొట్టేయొచ్చు అనమాట. వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. నేను ఈసారి వీలైతే బస్ జర్నీ చేసేటప్పుడు ఇంకో వ్లాగ్ అయితే పెడతాను ఖచ్చితంగా. ఇక్కడ కనపడుతున్న రోడ్వే వచ్చేసరికి NH60 అండి. స్వర్ణ చతుర్భుజిలో భాగమైంది. చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే జాతీయ రహదారి అనమాట. ఇది 6 లైన్ల రహదారి అండి. చాలా స్పేసియస్గా ఉంటుంది.
మనమైతే ప్రజెంట్ గుంటూరు ఔట్‌స్కర్ట్స్‌కి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసరికి ఈ స్క్రాప్ చూసారా? ఇదంతా బసెస్ ఇంకా ఎక్కువగా అయితే కార్లు స్మాష్ అయితే చేస్తా ఉన్నారు. ఇది స్క్రాప్‌కి సంబంధించినవి అనుకుంటా. మొత్తం అలాగే ఉన్నాయి. పాడైపోయిన కార్లు, లారీలు, బసెస్ అయితే కనపడతా ఉన్నాయి. ఆటో నగర్ అనమాట ఇది గుంటూరులో. మనమైతే ఇప్పుడు గుంటూరు లోపల ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ అయితే క్రాస్ చేయబోతున్నామండి కాసేపట్లో. ఇదేనండి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు. గేట్ అయితే వేసున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గుంటూరు లోపల 2 రైల్వే స్టేషన్స్ అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి గుంటూరు జంక్షన్, అది పాతది. న్యూగా అయితే ఇంకో స్టేషన్ అయితే పెట్టారు. ఆ స్టేషన్ పేరు న్యూ గుంటూరు అనమాట. ఈ న్యూ గుంటూరు స్టేషన్ వచ్చేసరికి మనం కాసేపట్లో అయితే ఇప్పుడు క్రాస్ అయితే చేస్తాము. మనకైతే ఇక్కడ స్టాపింగ్ అయితే లేదండి. కనపడుతున్న స్టేషన్ని న్యూ గుంటూరు అండి. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NGNT అండి. నేను ఇంతవరకు ఈ స్టేషన్లోకి అయితే వెళ్ళలేదు. ఇక్కడ కూడా చాలా ట్రైన్స్కి అయితే హాల్ట్ అయితే ఉందండి. కుదిరితే ఈసారి మనం కూడా ఆ స్టేషన్లో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది 3 వంతెనల సెంటర్ అండి. మనమైతే ప్రజెంట్ గుంటూరు స్టేషన్ దగ్గరలోకి అయితే వచ్చేసామండి. మీరు ఎవరైనా కానీ ముందు స్టేషన్ దిగేటప్పుడు మీ దగ్గర ఉన్న లగేజ్ ఏమైనా ఉన్నాయా, ఎన్నైతే తీసుకెళ్ళామో అవన్నీ లెక్కించుకొని తొందరగా అయితే డోర్ దగ్గరికి అయితే తెచ్చుకోండి. ఎందుకంటే జనరల్ దగ్గర అయితే మీరు దిగేలోపే ఎక్కేవాళ్ళు చాలామంది ఉంటారు. మొత్తానికి అయితే మనం గుంటూరు జంక్షన్కి అయితే వచ్చేసామండి. మీరు ఇక్కడ గుంటూరు జంక్షన్లోకి వచ్చిన వెంటనే ఏమైనా బాగా ఆకలిగా అనిపించిందంటే గుంటూరు బయట ఒకటి రైల్ కోచ్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుందండి. ఫుడ్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే రైల్వే స్టేషన్ దగ్గర ఫుడ్ అంత బాగోదు. కానీ నేను గుంటూరులో బాగా ఎక్స్పెక్ట్ చేసింది అంటే చేయకుండా ఒకసారి తిన్నాను. బట్ ఎప్పుడు వచ్చినా కానీ గుంటూరులో నేను అక్కడ తింటానండి. ఇది వచ్చేసరికి అన్ని రైల్వే స్టేషన్లో ఉన్నట్టు బ్రిడ్జ్ టైప్లో అయితే ఉన్నదండి. ఇక్కడ వచ్చేసరికి అండర్ గ్రౌండ్లో స్టెప్స్ ఉంటాయి. అంటే మన ట్రాక్ కింద నుంచి ఏ ప్లాట్ఫామ్కి అయినా వెళ్ళిపోవచ్చు అనమాట. గుంటూరులో ఇది బాగుంటుంది. చాలా రైల్వే స్టేషన్లో అయితే ఇలా ఉండదు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.